అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి. హా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకో ఎమ్మెల్యే సర్కారోడా. నా జీల మించినవురో ఎమ్మెల్యే సర్కారోడా. అరరరరరే హా అని గద్దరన్న గొంతెత్తితే తుపాకులే మలిగిపోయేటి అప్పట్ల. తూటాలు గుండెల గుచ్చుకున్నా ఎత్తిన జెండా దించలేదన్న. కానీ కొద్ది కలిసిపోయిండు, తొవ్వ మార్చుకున్నాడు. అగో ఆ మైకు పట్టుకొని నిల్చున్నాడు గద్దరన్న. ఏమో అంటున్నాడు, ఇందవరారి. వేల కొద్ది పాటలతోని పేదోళ్ల పోరాటానికి ఆసరకట్టైన యుద్ధ నౌక గద్దరన్నకు యాష్టొచ్చింది. మొత్తుకొని గొంతికైతే నొప్పిగాలే గాని నడిచిన తొవ్వకు కొస్సేందో తెలవక కొత్త తొవ్వే వేసుకున్నాడు. నేను నా ప్రాణం లాంటి నా మాతృ సంస్థకు నేను సెలవు తీసుకున్నాను. నేను 2 పడవల మీద నడవలేను, 6 తుపాకు గుండ్లు తీసుకున్నవాని, ఇక మీకు సెలవు అని చెప్పాను. అంటే ఏందో అర్థమైంది దానుల్లా. అన్న ఇన్ని రోజులు ఎర్రజెండా పట్టుకొని తిరిగింది కదా, ఇప్పుడు చేతులున్న కట్టెకు నీలం రంగు తెల్ల రంగు కలిపినట్టు అన్న కూడా అన్నల పార్టీకి టాటా చెప్పి కొత్త జెండా ఎత్తుకున్నాడు అన్నట్టు. అంటే ఇన్ని రోజులు పేపర్లోళ్ళు టీవీలోళ్ళు చెప్పుకున్నట్టు వేరే పార్టీకి పెడుతున్నాడా ఏంది? నేను ఇప్పుడు పట్టుకుంది బుద్ధుని జెండా పట్టుకున్నాను, నా తండ్రి పట్టుకున్న జెండా పట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ నుండి పూలే అంబేద్కర్ భావాలను తీసుకొని, మార్క్స్ జ్ఞాన సిద్ధాంతాన్ని తీసుకొని, పూలే అంబేద్కర్ భావాలను తీసుకొని వెళ్తాను. ఇంకా అర్థం కాకపోతే వివరంగా చెప్తున్నాడు నూరి. మేము 5గురం, మా కుటుంబం, మాకు మెంబర్షిప్ లేదు. నేను ఇప్పుడు ఏ పార్టీ సభ్యుని కాదు, ఏ సంఘం సభ్యుని కాదు, నేను సామాన్యుణ్ణి, నేను ఓటర్ను. వందనాలు. ఇన్నరా గద్దరన్న ఈ కాడ నుంచి ఓటరేనట. భాగ్యవంతుల చేతుల్లో భారతదేశం బందిగున్నది. అందిన కాడికి అమెరికా వాడు, అంతకు అంతా రష్యా నోడు, అడుగుది బడుగుదు చైనా వాడు, ఎవడికి దోసిన తీరుగా వాడు దోసుకపోయాడు. దేవుని పేరిట దేవుని దోసిని, మతం పేరిట మంటలు లేపిరి, కులాల నడుమ కొండి పెట్టిరి, నిజాయితీకి నీతిమంతులకు గోతులు దవ్విండ్రు. అన్న ఇది మారాలి. మరి ముంగట ఏం చేయబోతున్నాడో ఎరికేనా? నేను పార్టీ పెట్టడం కాదు, వాటిని అల్లడానికి నేను పూలల్లో దారమైతునని మీ కాళ్ళకు దండం పెట్టి చెప్తున్నాను. పాలక పక్షం ప్రతిపక్షం కాదు, నాది ప్రజల పక్షం. కొడుతున్నారా సప్పట్లు? అన్నకు నిజంగా సప్పట్లు కొట్టాల్సిందే. ఇదివరకు పాటతోని ఎట్లా కొట్లాట చేసిండో ఈ కాడ నుంచి ఓటుతోటి కొట్లాట చేసి జనంకు మంచి చేస్తే మస్తుగా సప్పట్లు కొడతారు. భక్తు రాజకీయం పైనుంచి, మనది భక్తు రాజకీయము కింది నుంచి కొట్టురు సప్పట్లు. అన్న గుండెల తుపాకీ గుండ్లు గుచ్చుకొని 20 ఏండ్లు అవుతున్నాయి. అలా గద్దరన్న కొట్లాటని యాద్ చేసుకుంటూ ఓ మీటింగ్ పెట్టుకున్నారు హైదరాబాద్లో అభిమానులు. ఇక దాంట్లో అన్న తొవ్వల పడ్డ కష్టాలు నష్టాలు, కొసాకరికి నడవబోతున్న బాటల గురించి కూడా చెప్పుకున్నాడు. మరి అన్న నడిచే తొవ్వ ఎట్లుంటుందో ఈ కాడ నుంచి చూడాలి. పాటనై వస్తున్నానమ్మా